ఒకటి చెప్తున్నా, ఇది జస్ట్ నో ఫ్యాప్ గురించి కాదు, ఇది నీ జీవితం మొత్తం కంట్రోల్ చేసుకునే సైన్స్. నువ్వు ఒక్కసారి సిన్సియర్గా సెమెన్ని కంట్రోల్ చేసావనుకో, ఆటోమేటిక్గా నీ మైండ్కి మెసేజ్ వెళ్తుంది, లీడ్ కాదు నేను లీడర్ అని. ఫోన్ డిడెక్షన్ని దాటడం అంటే జస్ట్ స్క్రీన్ వదలడం కాదు, నీ బ్రెయిన్ని రీరైట్ చేయడం. డోపమైన్ స్లేవరీ నుండి బయటికి వస్తావు, ఇన్స్టాంట్ ప్లెజర్ కోసం పర్యటన ఆపేస్తావు, లైఫ్ మీనింగ్ఫుల్గా మూవ్ అవ్వడం స్టార్ట్ అవుతుంది. ఈ ఒక్క హ్యాబిట్ ఫిక్స్ చేసామంటే స్మోకింగ్ అయినా, ఆల్కహాల్ అయినా, జంక్ ఫుడ్ అయినా, మొబైల్ స్క్రోలింగ్ అయినా, ప్రోక్రాస్టినేషన్ అయినా అన్నీ ఒక్కటే లైన్లో నిలబడి వాడు కంట్రోల్లో ఉన్నాడని సరెండర్ అయిపోతాయి. ఎందుకంటే నీకు ఇచ్చిన లైఫ్ ఎనర్జీని నువ్వు వేస్ట్ చేయట్లేదు కాబట్టి, నువ్వు దానిని బిల్డ్ చేయడం నేర్చుకున్నావు కాబట్టి. ఎనర్జీ లోపల అక్యుములేట్ అయ్యి కాన్ఫిడెన్స్గా మారుతుంది, ఐస్లో క్లారిటీ వస్తుంది, వాయిస్లో డెప్త్ వస్తుంది, బాడీ ఆటోమేటిక్గా స్ట్రైట్గా నిల్చుంటుంది. నీ పోజ్ కాదు, పవర్ పోస్టర్ అది. ఇప్పుడు న్యూ యూనివర్స్ కూడా థియేటర్ లైట్ లాగా నీ మీద ఫోకస్ చేస్తుంది. రైట్ పీపుల్ ఆటోమేటిక్గా వీట్ అవుతారు, అన్నెసెసరీ పీపుల్ సైలెంట్గా డోర్ బయటికి వెళ్ళిపోతారు. ఆపర్చునిటీస్ దగ్గరికి వస్తాయి, నువ్వు చేసే అఫర్మేషన్స్ స్ట్రాంగ్ అవుతాయి. ఎందుకు అంటే ఇవి ఎంప్టీ వర్డ్స్ కాదు, ఇవి రిటైన్ ఎనర్జీతో చేంజ్డ్ వర్డ్స్. మీ ఇమాజినేషన్ షార్ప్ అవుతుంది, గోల్స్ క్లారిటీలో అనిపిస్తాయి, డ్రీమ్స్ ఫ్యాంటసీ కాదు ప్లాన్ లాగా అనిపిస్తాయి.